రైతుల గురించి పట్టించుకోకపోతే ఇలా ఏంది ప్రభుత్వం ఉందా లేకనా? ఇంత దారుణం గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులకు మందు సంచులు లేకపోతే ఇందిరమ్మ రాజ్యం. ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఇదే ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 4-5 రోజులలో యూరియా లారీలు రాకపోతే ఖచ్చితంగా ఇవాళ మీ ఇండ్ల మీద ముట్టడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలా ఇంతమంది కిలోమీటర్ దూరం నుంచి రైలు అంటే ఎంత అన్యాయం! వర్షాలు పడుతున్నాయి, నాటేసుకున్నారు, పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇంత దారుణం! ఇంత పెద్ద లీడర్లు ఉన్నారు ఈడ, ఒకరిని మించిన ఒక లీడర్లు ఉన్నారు. ఏ నాయకుడు వస్తలేడు, ఏ మంత్రి వస్తలేడు, ఒక అధికారి లేడు, ఒక కలెక్టర్ లేడు, ఎవరు కూడా గతిలేరు. కనీసం రైతులకు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఫలాని లారీ ఫలానాడు వస్తుంది, ఫలాని ఊరికి వస్తుంది చెప్పే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ పరిస్థితి 6 ఎకరాల పొలం ఉన్నది.